నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ముస్లిం కుటుంబాలు ఇండ్ల కొనుగోలుపై వివాదం, ముజఫర్ నగర్లో ఉద్రిక్తత. వాళ్ళు ఇండ్లు కొనంగానే గడబడి చేసిర్రా మనోళ్ళు కాదు. కానీ ఆ ఇండ్లు ఎక్కడి ఈ ప్రేక్షకులరా ఒక్కటి చిన్న ఆలోచన చేయండి మీరు. నోటరీ అంటామే, నోటరీతో ఇండ్లు కొనొచ్చా? రిజిస్ట్రేషన్ అయితే ఆ నోటరీతోటి కావు. అవి అమ్మడానికి వీలు లేనటువంటి నోటరీ. ఇందిరమ్మ ఇండ్లు అంతకుముందు డబుల్ బెడ్రూమ్, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు, అంతకుముందు అప్పుడు ఈ కాంగ్రెస్ పీరియడ్లో అలాట్ చేసినటువంటి ల్యాండ్లు ఎస్సీ ఎస్టీలకు వ్యవసాయం చేసుకోవాలని ఇచ్చినటువంటి వ్యవసాయ భూములు, ఏదైనా ప్రభుత్వం నుంచి అలాట్ చేసిన వాటిని అమ్ముకోవడానికి వీల్లేదు. కానీ ఇక్కడ ఈ ముస్లిం మహాశయులు ఏం చేసిర్రంటే, జన సమూహంలో హిందువులు ఉన్న చోట మేము ఉండి ఏమో పెత్తనం చేయాలి, ఏమో గెలిగించాలి, వాళ్ళని రెచ్చగొట్టాలి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే ఒక కుట్రపూరితమైనటువంటి విధానంలో ముజఫర్ నగర్లో జనక్పూరి కాలనీలో వాళ్ళు ఇల్లు తీసుకున్నారు నోటరీ మీద. అలా అమ్మడానికి వాడికి అర్హత ఉందా? తీసుకోవడానికి వీళ్ళకి అర్హత ఉందా? లేదు. అక్కడ ఏం చేశారంటే మన హిందువులు వాళ్ళ ఇండ్ల ముందు కూర్చొని సుమారుగా 6 ఇండ్లు ఉన్నాయి. 6 ఇండ్లు నోటరీల మీద కొన్నారు. అందులో పూర్తి నిర్ధారణ అయినటువంటి 2 ఇండ్లను అధికారులు సీల్ చేసిర్రు. అక్కడ ఖాన్ ప్రభుత్వం కాదు కదా, ఉత్తరప్రదేశ్లో సీఎం యోగి వెంటనే ఎంక్వైరీ పెట్టించిండు, నిర్ధారణ చేసిండు, 2 ఇండ్లకు తాళాలు వేసిండ్రు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని బయటకు పంపించారు. మిగతా 4 ఇండ్లు మీద ఎంక్వైరీ జరుగుతున్నది. ఎట్లా, వాళ్ళకి ఏం అర్హతలు ఉన్నాయి, ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిర్రు, ఎందుకు చేసిర్రు అనేది పూర్తిగా లోతుగా పరిశీలన చేసిన తర్వాత ఆ ఇండ్లకు కూడా తాళాలు ఇస్తారు. అంటే హిందూ సమూహం ఉన్న చోట వీళ్ళు రావాలి, వీళ్ళు ఈ నివాసం ఉండాలి, రెచ్చగొట్టాలి వాళ్ళని అనే ఒక కుట్రపూరితంగానే అక్కడ ముస్లింలు ఇల్లు కొనుగోలు చేస్తున్నారు. వేరేనా లేదు. ఎక్కడ జనక్పూరి కాలనీలో ఇది. వారి ఇండ్ల ముందు హనుమాన్ చాలీసా పఠిస్తూ హిందూ సంఘాలు నిరసన. PMYK కింద నిర్మించిన 2 ఇండ్లను సీల్ చేసిన జిల్లా యంత్రాంగం. ప్రధానమంత్రి ప్రత్యేకంగా ఆయన ప్రధానమంత్రి యోజన అనేది ఒకటి ఉంటుంది ప్రేక్షకులారా, నేను చెప్తాను ఇక్కడ. ఆయన వారి ఆ యొక్క పర్పస్లో వాళ్ళకి ఇండ్లు కట్టించిరట. ఎవరు? మిగతా హిందువులకు. వాళ్ళు అమ్ముకున్నారు అంటే ఏమన్నట్టు. ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ జిల్లా జనక్పూరి కాలనీలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిందువులు అత్యధికంగా నివసించే కాలనీలో కొందరు ముస్లిం కుటుంబాలు ఇండ్లు కొనుగోలు చేయడంపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. హిందూ సంఘర్ష సమితికి చెందిన సభ్యులు పెద్ద సంఖ్యలో ఆ ఇండ్ల వద్దకు చేరుకొని బయట కూర్చొని హనుమాన్ చాలీసా పఠిస్తూ నిరసన తెలిపారు. ఎక్కడైనా జనసమూహం హిందువులు ఉన్న ప్రాంతంలో ముస్లింలు ఇండ్లు కొంటామంటే కొననీయకుండి. మనిషి తలో ఇంత వేసుకొని ఒక హిందువుకు కొనిద్దాం, కానీ ముస్లిం కుటుంబాలు హిందూ కుటుంబాల మధ్యలోకి వస్తా అంటే ప్రేక్షకులారా బైకాట్ చేయించుడు అవసరం లేదు. వాళ్ళు వస్తే లేనిపోని రెచ్చగొట్టే వ్యవహారాలు చేసుడే తప్ప ఎక్కడ సామరస్యంగా మనతో అనుకూలంగా ఉండరు. వాతావరణం దెబ్బతింటుందని ఆరోపించారు. ముస్లిం కుటుంబాలు అక్కడి నుంచి వెళ్లే వరకు ప్రతి వారం హనుమాన్ చాలీసా పఠనం కొనసాగిస్తామని సమితి కన్వీనర్ నరేంద్ర పహార్ స్పష్టం చేసి ఆంజనేయ స్వామి గద పట్టుకొని వచ్చి వేస్తుంటే దెబ్బకు ముళ్ళ చదువుకొని పోవాలి వాళ్ళు. ఈ నిరసన సమాచారం అందుకోగానే పోలీస్ రెవెన్యూ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను సమీక్షించారు. ప్రాథమిక విచారణలో భాగంగా అధికారులు సదరు కాలనీలో ముస్లిం కుటుంబాలు కొనుగోలు చేసిన 6 ఇండ్లను పరిశీలించారు. అందులో 4 ఇండ్లు కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన ప్రధాని ఆవాస్ యోజన. ప్రేక్షకులారా 4 ఇండ్లట, నేను 2 ఇండ్లని చెప్పిన స్టార్టింగ్ కాదు, 4 ఇండ్లు ఆవాస్ యోజన కింద, ప్రధాని ఆవాస్ యోజన కింద కట్టినాయి. అవి అమ్ముకోవడానికి వీలే లేదు. ఎవడు అమ్మిండో వాడిని లోపల పడేస్తారు మొదలు. ప్రభుత్వ పథకాలు నిబంధనల ప్రకారం ఇటువంటి ఇండ్ల విక్రయాలు చెల్లవనే కారణంతో యంత్రాంగం తక్షణమే ఆ 2 ఇండ్లను సీల్ చేసి అందులో ఉన్న కుటుంబాలను బయటకు పంపించి వేసింది. మిగతా ఇండ్లు చట్టబద్ధత గురించి అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు. ఏదైనా వాళ్ళట పాపం 23 లక్షలు పెట్టి మేము కొన్నాము. ఎందుకు కొన్నావురా? 23 కాదు 40 లక్షలు పెట్టినా ఎందుకు కొన్నావు తెలియదా నీకు? నోటరీ రిజిస్ట్రేషన్ కావని. అయినా ఒక స్వార్థపూరితంగా
కుట్రపూరితంగా ముస్లిం కుటుంబాలు హిందూ కుటుంబాల దగ్గరికి వచ్చి రెచ్చగొట్టడానికి వచ్చారు. మంచిగా అక్కడ ఖాన్ ప్రభుత్వం కాదు కాబట్టి వెంటనే యాక్షన్ తీసుకున్నారు, వాళ్ళని రోడ్ల వెదిగి పంపారు. అదేవిధంగా ఇల్లు విషయం విక్రేత తమకు చెప్పలేదని వ్యాపారి మహమ్మద్ ఆజిమ్ తెలిపారు. ఎట్లా చెప్పాడే? మీ నోటరీ అన్నప్పుడు రిజిస్ట్రేషన్ కాదన్నప్పుడు నోటరీ మీద అగ్గొక వస్తుంది, తక్కువకు వస్తున్న దానికి కాగితాల మీద సంతకం పెట్టగానే అయిపోతుంది. ఇప్పుడు వల్గా ఇప్పుడు వెళ్ళిపోవాలి అవుతుంది. మన దగ్గర కూడా ప్రేక్షకులారు ఎవరైనా హిందూ కుటుంబాల మధ్యలోకి ముస్లిం కుటుంబం వస్తుందంటే వెంటనే యాక్షన్ తీసుకోండి. గట్టిగా మనం ధర్నాలు రాస్తారోకాలు అవి తీవ్రంగా చేస్తేనే ఖాన్ ప్రభుత్వం కొంతమంది స్పందిస్తుంది. ఏమంటారు? కాబట్టి నిరసనకారులకు మనం మద్దతు తెలుపుకుంటూ హిందూ జాగృతం అవుతున్న ఈ తరుణంలో హిందువులను విచ్చగొట్టడానికి, హిందువులను రెచ్చగొట్టడానికి చేస్తున్న ముస్లిం కుటుంబాలు చేస్తున్న కుట్రను దయచేసి బహిర్గతంగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ఎక్కడైనా అలాంటి సంఘటనలు జరుగుతున్నా కూడా మా దృష్టికి తీసుకురండి. తక్షణమే మనం స్పందించుదాం రిఫ్లెక్షన్ తరఫున. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.